కాబట్టి వారు ఎలా ఉండినా మన పద్ధతులు సరిగా ఉంటే మన పిల్లల పద్ధతులు మార్చబడతాయి. మన సాంప్రదాయం అలాంటిది. ఎలాంటిది? సాంప్రదాయం. మన దేశానికి ఉన్నటువంటి సాంప్రదాయం కూడా కాళ్ళకి దండం పెట్టేస్తూ ఉంటుంటారు. పెద్దలకి దండం పెట్టేస్తుంటారు. ఇప్పుడు దండం పెట్టమని నేను అనట్లేదు సుమి, పొరపాటున కూడా ఆ ఆలోచన మీ మనసులో పెట్టుకొనొద్దు. ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏమిటి కేవలం ఒక వ్యక్తిని, తనకు సహాయం చేసినటువంటి వ్యక్తిని కృతజ్ఞతతో చూడటం. అలాగనే సాగిలపడటం. సాగిలపడటం అంటే వంగి నమస్కరించాడు. వందనాలండి, థ్యాంక్స్ అండి అని చెప్పేటటువంటి ఆ వంగి నమస్కరించేది నటనగా కాకుండా హృదయపూర్వకంగా నాకు సహాయం చేశారు వాళ్ళనేటటువంటి ఆ భావజాలం కలిగి ఉండాలి. ఎలాంటి వ్యక్తి అయినా సరే ఇటు రీతిగా ఉండాలని మనకి ఈ అంశం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. 2 సార్లు చేశాడు. ఇక్కడ మొదటిసారి సాగిలపడినట్టుగా కనబడుతుంది. ఒకసారి ఈ మాట చదువుతారా? 7వ వచనం. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడాడు. ఈ హేతు కుమారులు వచ్చి, ఎప్పుడైతే హేతు కుమారులు మేము ఇస్తామో మీరు ఈ దేశంలో ఎక్కడైనా చేసుకోవచ్చు అని అన్నారో, అప్పుడు ఈయన అన్నాడు, ఇప్పుడు సాగిలపడి ఆ ప్రవర్తన విధానం మనందరం నేర్చుకోవాలి. ఆ తర్వాత మరలా ఆయనకి ఏం కావాలో ఆ ప్రదేశాన్ని అడిగాడు. నాకు ఫలానా గుహ కావాలి అని అడిగాడు. ఆ గుహ ఉంటే నాకు చాలని ఒక ప్రత్యేకమైన స్థలం అడిగాడు. ఇప్పుడు ఉన్నటువంటి సమాధుల్లో కాకుండా ప్రత్యేకమైనటువంటి స్థలం అడిగారు. ఇది వెంటనే హేతు కుమారులు ఏం చేశారు? మరలా వారు అక్కడ ఉండేటటువంటి మరలా ఆ ప్రధానమైనటువంటి వ్యక్తి, గ్రామానికి సంబంధితమైనటువంటి ఎఫ్రోన్ దగ్గరికి వెళ్ళారు. ఎఫ్రోను, హేతు కుమారులు అందరూ కూర్చుని ఉన్నారు. మధ్యన కూర్చున్నాడు ఎఫ్రోను. ఈ కూర్చున్నప్పుడు మరలా ఈ డిస్కషన్ ఏదైతే వచ్చిందో, అబ్రహాం అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తికి కావాల్సినటువంటి స్థలం, ప్రత్యేకమైనటువంటి గుహ కావాలి. కాబట్టి ఇటు రీతిగా చేద్దాం అని అన్నప్పుడు ఎఫ్రోన్ ఏం చేశాడు అనంటే, అతను అంటున్నాడు, అతను ఇలాంటి వ్యక్తికి మనం సహాయం చేయడం మంచిది. కాబట్టి మన ఊరి అందరిని పిలిచి చెప్పినట్లుగా గట్టిగా బిగ్గరగా అందరికీ చెప్పాడట. అంటే ఆ రోజుల్లో మైక్స్ లేవు. అలాగనే అనౌన్స్‌మెంట్లు లేవు. టంకేస్తుంటుంటారు కదా మన ప్రాంతాల్లో. అలాంటి అనౌన్స్‌మెంట్లు లేవు గనుక ఆ ప్రాంతం అంతటికి కూడా ఒకే మాట బిగ్గరగా చెప్పాడు. పలానా ప్రదేశము, అలాగనే ఆ గుహ సమస్తమైనటువంటి ఆ స్థలం, గుహ చుట్టూరు ఉన్న స్థలమంతా కూడా ఒక వ్యక్తికి మనం ఇచ్చేస్తున్నాం. ఆ వ్యక్తి తన కుటుంబీకులను అక్కడ ఉంచుతున్నాడు అని శారాను గూర్చి చెప్పేటటువంటి, శారాను ఉంచబోయేటటువంటి ప్రదేశం అబ్రహాం ఏదైతే అడిగాడో ఆ ప్రదేశాన్ని గూర్చి ప్రకటన చేశాడట. అప్పుడు మరలా ఆ ప్రజలందరికీ కూడా సాగిలపడెను అని రాసింది. జాగ్రత్తగా చదివినట్లయితే 12వ వచనం. అప్పుడు అబ్రహాం ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి మరి హేతు కుమారులకు సాగిలపడినట్టుగా ఉంది. అక్కడ ఉండేటటువంటి ఆ గ్రామ పెద్ద, సమస్తమైనటువంటి అక్కడ ఉండేటటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంగీకరించినటువంటి ఆ ప్రజలు. ఎందుకు సాగిలపడ్డాడు? అంగీకరించారు కాబట్టి. తన ఉన్నపమును అంగీకరించినప్పుడు ఎప్పుడైనా సరే మనము ఎదుటి వారికి సాగిలపడాలి. ఒక రిక్వెస్ట్ చేసాం, సెలవు అడిగాం అధికారికి, వెంటనే దాన్ని దీన మనస్సుతో మనం తీసుకున్నట్లుగా మీ పోస్చర్ మార్చుకోవాలి. అంటే వంగి నమస్కరించడమో, మరొకటో చేయడం తప్పేమీ కాదు. కాళ్ళు పట్టుకోమని అనట్లే. జాగ్రత్తగా గమనించండి. నమస్కరించండి. తర్వాత వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతామేమో మనం ఒక రోజులో అని ఇతరులకు ఉపయోగపడడం నేర్చుకోండి. మనకు ఉపయోగపడినటువంటి వాడికి మరలా మనం ఉపయోగపడాలి. ఇక్కడ భక్తుల రీతిగా వారి యొక్క ఉద్దేశం, వారికి ఉన్నటువంటి నడవడిక అంతా కూడా దైవానుసారమైనటువంటి నడవడిక. ఒకటే దీనికి ప్రామాణికంగా మీరు తీసుకోవాలని మీ ఎదుట ఉంచుతున్నాను. అబ్రహాము ఏమిటి ప్రామాణికం ఏంటి? అతను ఎంత శక్తివంతుడు, ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తి అనంటే దేవుడే సాక్షాత్తు వారి ఇంటికొచ్చాడు. అంత గొప్ప వ్యక్తి. ఇక దానికి మించినటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. దేవుడి ఇంటికొచ్చి భోజనం చేసినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా వెతకగలరా అంటే ఎక్కడ వెతికినా కనబడదు. యేసుప్రభు గారు జీవము కలిగినటువంటి దేవుడు, ఆ భూమిని, ఆకాశంను, సముద్రాన్ని సృష్టించినటువంటి దేవుడు రావడం అది గొప్ప విషయం. అంటే దేవుని రూపం ఎవరు చూడలే. మోషే కూడా వెనక భాగం చూశాడు. అలాంటి దేవుడు సాక్షాత్తు ఇంటికి రావడం అంటే అబ్రహాం ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి గొప్ప వ్యక్తి, ఆత్మానుభవం కలిగినటువంటి వాడు, అంటే ప్రవక్త అని పిలువబడ్డారు 20వ అధ్యాయంలో. అలాగే ఇప్పుడు 23వ అధ్యాయంలో రాజు అని పిలువబడుతున్నాడు. ఆ ప్రదేశం అంతటికి కూడా మహాగణుడిగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వ్యక్తి
ఒక సామాన్యమైనటువంటి ఒక హేతుకుమార్ల ఆ కుటుంబానికి నమస్కరించాడు. అలాగనే అంగీకరించినందుకు నమస్కరించాడు. రెండవది ఆ ప్రకారముగానే ఆ ప్రజలందరూ కూడా తన భార్యకు స్థలం ఇచ్చినందుకు అంగీకరించాడు. ఇటువంటి తగ్గింపు గుణం కావాలి. మనం పాస్టర్లు కావచ్చు, లేదా మనం అధికారులు కావచ్చు, సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. ఇక క్రిందన ఉన్నటువంటి వారు అందరూ కూడా తక్కువే. ఇక పైన ఉన్నటువంటి వారికే చెప్తున్నానంటే క్రిందన ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, ఎదుటివాడు కనిపించాడు అన్యుడైనా మరెవరైనా సరే. పేతురు రాసిన పత్రికలో చెప్పినటువంటి మాట ఏమిటి? మీరు అనకువ భయభక్తులు కలిగినటువంటి వారు ప్రవర్తించాలని అన్నాడు. రోమ రాసిన పత్రిక 13వ అధ్యాయం ఏం చెప్తుంది? లోబడాలి ప్రతి అధికారికి అని చెప్పడం జరిగింది. ఇక్కడ అధికారానికి లోబడేటటువంటి వ్యక్తులకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీకు సహాయం చేయడం తర్వాత సంగతి. ఇచ్చిన అధికారానికే చాలా లోబడుతుండాలి. అధికారాలకు లోబడాలి. దేవుడు లోబడుట అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ముష్కరులైనటువంటి మీ యజమానులకు లోబడుండుడి అని అంటున్నాడు. అందరికీ యజమానులు ఉంటారు. అందరికీ యజమానులు ఉంటారు. ఇప్పుడు ఇదే అంశంలో మనం బాగా గమనించినట్లయితే అబ్రహాంకి అవసరం పడిందా లేదా? అంత అలాంటి ఏ అవసరత లేదనుకున్నటువంటి వ్యక్తికి అవసరత పడకుండా ఉండదు. దానిని మర్చిపోద్ది ఎప్పుడు కూడా. మీ హృదయాల్లో పెట్టుకోనండి. ఎవరికైనా ఎవరు అవసరమైనా కావాలి. బంగారు పళ్ళెనికైనా తెలుసా ఈ సామెత? బంగారు పళ్ళెనికైనా గోడ అవసరం ఉంటుందట. నువ్వు బంగారు పళ్ళెం కావచ్చు, కానీ జారబడ్డానికి దాన్ని పెట్టాలంటే గోడకి దాన్ని ఆంచి పెట్టాలి కదా. సామెత ఇది లోకోక్తి. కాబట్టి బంగారు పళ్ళెనికైనా అవసరం ఉంటుంది కాబట్టి ఎవరికైనా అవసరం ఉంటుంది. కాబట్టి మనం దీన మనస్సుతో బ్రతకాలి ఎప్పుడు కూడా. భయభక్తులు కలిగినటువంటి వారు, ఆత్మాభిషేకం కలిగినటువంటి వారు, వాక్యం బాగా తెలిసినటువంటి వాడు ఎవడంటే అలా దీన మనస్సుతో ఉన్నటువంటి వాడే. ఒకవేళ అధికారి దగ్గరికి వెళ్ళొచ్చు, సేవకులైనా సరే. అలా అధికారి అయినప్పుడు అధికారిగానే మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు ఇక్కడే కాదు, అన్ని చోట్ల అట్రీతిగా ఉంటుంటారు అధికారులుగా ఉన్నటువంటి వారు. కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఎక్కడైనా తోలనాడుతున్నారేమో, ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతున్నారేమో, ఈ మాటలు మీకు మరలా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారిని వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ముష్కరులైన మీ యజమానులకు అని అంటున్నాడు. ముష్కరులు అంటే మూర్ఖమైనటువంటి వ్యక్తులు, వ్యతిరేకించే వ్యక్తులు. ఏది అవునంటావో అది కాదంటాడు. అధికారే నీకు బాగా విసుకొస్తుంటుంటుంది. వీడి మాటకి నేను లోబడ్డం ఏంటి అని అనుకోవడానికి వీల్లేదు. అది దేవుడు అంగీకరించట్లేదు. అపోస్తులు వాటి విషయంలో ముద్ర వేశారు. అపోస్తుల యొక్క జాబితాలో నువ్వు ఉండవు ఏమాత్రం కూడా. అంటే వారి జాబితాలో ఉండాలి. మనం వారి అడుగుజాడల్లో నడవాలి. పేతురు గారు చెప్తున్నటువంటి మాట. పేతురు గారు అంటే ఎవరు? సాక్షాత్తు యేసు ప్రభుతో తిరిగినటువంటి వ్యక్తి. యేసు ప్రభు ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మధ్యవర్తులు బోల్డ్ నేనున్నాను, దీన్ని కొట్టివేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణగా చెప్తున్నాను. పర్వాలేదు, మీరు ఎలాగ ఉన్నా పర్వాలేదు, నువ్వు దేవుని చేత అభిషేకింపబడ్డాను, నువ్వు ధైర్యంగా నిలబడు. అలాగనే నువ్వు ఏమైనా ఒకవేళ ఎదిరించేటటువంటి అధికారి ఎవరైనా ఉన్నట్లయితే, అధికారి ముష్కరుడైనటువంటి వ్యక్తి ఉన్నట్లయితే వాటి మాటకు లోబడకు అని అన్నానంటే వాక్యాన్ని కొట్టేసినటువంటి వాడిని అవుతాం. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట నువ్వు తీసుకోకు. అపోస్తులు ప్రభు దగ్గర నడిచినటువంటి వారు, ప్రభువు నేర్పించిన వాటిలో నడిచినటువంటి వారు, అలాగనే ప్రభు ఏదైతే వారి పక్షంగా ప్రతిక్రియను జరిగించారో వారికి చూపించాడు. నీళ్లు పోసినటువంటి వానికి అధికారం, యెహోషువకు అధికారం ఇచ్చాడు కదా. పేతురు ఈ మోషే నడిపించబడినటువంటి వ్యక్తి, మోషే పిల్లలకి ఇవ్వలేదు. మోషేకి నీళ్లు పోసినటువంటి వ్యక్తికి అధికారం ఇవ్వడానికి కారణం ఏంటంటే అతను ఎక్కడ నిలబడితే పరిచారకుడికే ఉంటుంది ఆ జ్ఞానం. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా తగ్గించబడాలో, ఎక్కడ ఎలాగా ప్రవర్తించాలో అన్నీ కూడా వారికే తెలుస్తాయి. సేవకులు చుట్టూరు ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తాయి. ఇక మిగిలినటువంటి వారికి ఎవరికి ప్రవర్తన విధానం తక్కువే ఉంటుంది. సేవకులతో ఉండటం అనేటటువంటిది ఎంత ప్రధానమైనటువంటిదో వాళ్ళ దగ్గర ఉండి నేర్చుకునేటటువంటిది అంత అభిషేకం, అంత ప్రాధాన్యత ఇస్తాడు. ఇది నిజం. ఇది ఒక వ్యక్తిని గూర్చి నాతో పాటు వచ్చేటటువంటి ఒక వ్యక్తిని గూర్చి చెప్తుంటుంటాను. అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తుంటుంటాను. అతను వస్తున్నాడు అన్న సంగతి ఎందుకో 9th క్లాస్లో ఉండేవాడు. నేను నాకు తోడుగా ఎవరొకరు ఉండాలి. కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎవరొకరు సహాయంగా ఉండాలి
అదొక నేను బాధ్యతగా పెట్టుకొని నేను వెళ్తున్నటువంటి క్రమంలో అది కుటుంబంలో మనకున్నటువంటి కుటుంబాలు కాదు. బయట ఉప్పడ పరిసర ప్రాంతాల్లో శుభవార్త చేస్తూ ఉంటుండగా నా వెనకాల ఎలాగా కనెక్ట్ అయ్యాడో తెలీదు. బైక్ డ్రైవ్ చెయ్యి అని చెప్పేసి బైక్ మీద వెళ్ళేవాళ్ళం. ఒక చోట పెట్టేసి ఆ ఊరంతా తిరిగేవాళ్ళం. ఆ తిరిగే క్రమంలో నేను ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటుండగా అతను కొంచెం వాళ్ళ కుటుంబంలో అంటుంటారు కదా! "ఏమిటి చదువు సంధ్య లేకుండా అటు తిరుగుతున్నా, ఇటు తిరుగుతున్నా" అంటారు. ఆ ఇంటర్‌కొచ్చేసాడు. ఆ తర్వాత ఆహ్, హ్మ్, డిగ్రీకొచ్చేసాడు. అంటే బ్యాచిలర్ డిగ్రీ బీటెక్ చేస్తున్నాడు. బీటెక్ చేసేటప్పుడు కూడా వచ్చేసేవాడు. వచ్చినటువంటి ఆ తర్వాత ఫోటోలు అవి ఇవి కొన్ని షార్ట్స్ తీస్తాం కదా! అవన్నీ తీసినప్పుడు వాటిని చూపించడం ఏదో చేసుంటాడు. అయితే వాటన్నింటిని చూసి ఏమన్నారంటే, "ఏమిటి వెనకాల తిరగటం ఏంటి? ఈ పరిస్థితులేంటి?" ఇలాంటివి అంటున్నప్పుడు కొంచెం బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు కొంచెం సన్నగిల్లుతున్నట్లుగా మనకు ఉద్దేశం వస్తది కదా! ఆ ఉద్దేశాన్ని బట్టి ప్రార్థన చేశాను. ఒకరోజు ప్రార్థన చేస్తే నాతో పాటుగా ఆ వచ్చేటటువంటి వ్యక్తిని చాలా స్పష్టంగా చూపించారు. "మీతో పాటు వస్తున్నటువంటి వ్యక్తి కూడా గుర్తింపబడినటువంటి సేవకుడితో సమానంగా చూపించడం జరిగింది." ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే, వెనకాల వచ్చేటటువంటి వారు అంటే వారికి కూడా అదే శక్తి సామర్థ్యాలుంటాయి. అదే బలం ఉంటది. అందుకనే సేవకులు అనగానే సేవకులు వెళ్ళిపోయినటువంటి వారు కాదు. నీ దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేయించుకున్నాడో, ఆ ప్రార్థన చేయించుకున్న తర్వాత అపోస్తలుడైన పౌలు గారు 2 సంవత్సరాలు అక్కడక్కడ పరిచర్యలో ఉన్నాడు. కొరింథీ రాసిన పత్రికలో మనకి అపోస్తలుల కార్యాలు ఈ మాట మనకి స్పష్టంగా కనబడుతుంది. 2 సంవత్సరాలు. అలాగే అందుకని ఎప్పుడు గూడా సేవ ప్రిపేర్ అయిపోయిన వెంటనే సేవలోకి వెళ్ళిపోవడం గాదు. మాటలు నేర్చేసుకొని 4 ప్రసంగాలు చెప్పడం చాలా ఈజీ. పొరపాటున వేరుగా భావించొద్దు. అది చాలా బాధ్యతతో కూడినటువంటి విషయం గనక అనేక మందిని నడిపించడం అంటే బాధ్యతతో కూడిన విషయం. కాబట్టి దాని గూర్చి కొంచెం అవగాహన ఉండాలి. సేవకులతో పాటు ఉంటే ఆ అవగాహన ఉంటది. అటువంటి వారిని ఎన్నుకుంటాడు. రాజుతో ఉంటే రాజుకు ఉన్నటువంటి అనుభవం నీకుంటది. ఆ జ్ఞానం నువ్వు నేర్చుకుంటావు. జ్ఞానవంతులతో ఉంటే జ్ఞానంతో ఉన్నటువంటి ఆ అనుభవాలు నువ్వు నేర్చుకుంటావు. ఇది సర్వసాధారణంగా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మోషేకి నీళ్లు పోసినటువంటి వాడు యెహోషువ గనుక యెహోషువని మాత్రమే ఎన్నుకున్నాడు. అలాగనే పేతురు గారు ఇప్పుడు యేసు ప్రభువుకి అన్ని పరిచర్యలు చేసినటువంటి వాడు. క్వెషన్ ఎయ్యాలంటే ఈయనే ఎయగలడు ధైర్యంగా. ఇంకెవ్వరు వేయలే. మీకు బాగా తెలుసు పేతురు గారి కోసం. అటువంటి పేతురు గారు ఈ తగ్గింపు గుణం కోసం చెప్తున్నాడు. ఇదిగో భక్తులైనటువంటి వారికి కాదు లోబడటం. భక్తిహీనులకు కూడా మీరు లోబడాలి. ఇది ఎవరి దగ్గర నుండి వచ్చింది ఈ సారం? నేల మట్టుకు తగ్గించుకుని కాళ్ళు గడిగినటువంటి యేసు ప్రభు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ చెప్పేటటువంటి విషయం ఏంటో తెలుసా? ఆ ఫీట్ వాష్ గురించి చెప్తారు యేసు ప్రభు గురించి. ఉమ్ము పోస్తే తుడుచుకున్నాడు అని అంటారు. దేవుని గురించి గొప్ప విషయాలు చెప్పేటప్పుడు. ఆ యేసు ప్రభు కూడా ఆ యేసు ప్రభు కూడా ప్రత్యేకంగా ఈ రీతిగా చేశాడని చెప్పి చాలా ప్రత్యేకంగా చెప్పేటటువంటి కొన్ని ప్రబోధనల్లో ఉన్నాయి. అన్యుల యొక్క ప్రబోధనల్లో ప్రత్యేకంగా రాశారు. వివేకానంద గురించి చెప్తారు కదా! వివేకానంద చాలా సార్లు సంబోధించాడు యేసు ప్రభు గురించి. ఆ సంబోధించిన సంబోధనలు ఇవి స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి దేవుని కోసం ఎవరైతే నిలబడి ఉన్నారో వారు ఎంత అభిషేకం పొందుకున్నటువంటి వారైనా సరే తగ్గించుకోవాలి. ఇది అపోస్తుల జాబితాలో నువ్వు ఉండాలి. లేదా సంఘము జాబితాలో నువ్వు ఉండాలి అని అన్నట్లయితే, నేను వీరికి లోబడతాను, వారికి లోబడను, వాళ్ళ మూర్ఖుడు, వ్యభిచారి లేకపోతే మోసాలు చేస్తాడు, అన్యాయం చేస్తాడు నీకు అనవసరం. అవన్నీ చెప్పలేదిక్కడ. బాగా చదవండి. మరొకసారి చెప్తున్నాను. 18వ వచనం. 1 పీటర్ చాప్టర్ 2 వర్స్ 18. పరిచారకులారా, మంచివారును సాత్వికులైనటువంటి వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎందుకు? కారణం ఏంటి? నటన వద్దు, నటన క్రైస్తత్వం వద్దు అని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. చాలా విషయాల్లో మీరు బయట నేర్చుకోండి అని చెప్తూ గతించిన కాలంలో ఒక మాట సంబోధించడం జరిగింది. సంఘంలో లోబడడం కాదు, బయట కూడా అటు రీతి క్రియలు జరిగించాలి. ఇప్పుడు అదే చెప్తున్నారు. అపోస్తులు అన్ని మాటల్లో కూడా అన్ని విషయాలు కూడా బయట ప్రవర్తన, వెలుపటి ప్రవర్తన, ముష్కరులైనటువంటి మనుషుల దగ్గర ప్రవర్తన మనకి సాక్ష్యాన్ని తీసుకొస్తుంది, దేవునికి ఘనతను తీసుకొచ్చేటటువంటిది. అలాగనే పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి వాడు ఇట్టి రీతిగా ఉండాలని ఇక్కడ దేవుని యొక్క నియమమై ఉన్నది. ప్రియ సహోదరులారా, కాబట్టి ఇప్పుడు అబ్రహాం సాగిలపడ్డాడంటే సాగిలపడినటువంటి విశేషం అక్కడ చాలా గొప్ప విశేషం అది.
ఆయన సాగిలపడ్డం అంటే దేవుడు సాక్షాత్తు ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి, ఒక రాజుగా పిలువబడుతున్న వ్యక్తి, ఒక ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి, అలాగనే విశ్వాసులకు తండ్రిగా, మనందరికీ తండ్రి ఎవరు అని అంటే మన గురించి పెద్ద గొప్పగా చెప్పడమేమో కానీ దేవుడు ఒకవేళ చెప్పవలసి వస్తే అబ్రహాము గురించి చెప్తున్నాడు. అటువంటి వ్యక్తి యొక్క సారాన్ని మనం అనుభవించాలి. ప్రతి ఒక్కరు కూడా అందరికీ లోబడాలి. ఒక ఒక వ్యవస్థలో ఉంటే మీ పిల్లలకి చెప్పండి, అందరికి టీచర్స్ అందరికీ కూడా నమస్తే చెప్పిన ఆయన, అందరినీ గౌరవించు. ఈ టీచర్ నన్ను తిడతాడని కొంచెం గొప్పగా చెప్పారనుకోండి, నవ్వుతూ ఉంటారు. కొంచెం వ్యతిరేకంగా చెప్పిన ఆ టీచర్ చాలా కోపం, నేనంటే ఇష్టం ఉండదు అని అంటే వాళ్ళకి నువ్వేం చేయాలి? నమస్కారం చెప్పాలి. వాళ్ళకే చెప్పాలి. నిజం, వాళ్ళు ఎంతో ప్రేమిస్తూ ఉంటుంటారు. వ్యతిరేకించినటువంటి వాడు ప్రేమించేవాడు చాలామంది గ్రహించరు. చాలామంది గ్రహించరు. వ్యతిరేకించేటటువంటి టీచర్స్ చాలా మంచి కోరేటటువంటి వాళ్ళు. నాతో మరి నేను చదువుకున్న రోజుల్లో ఇప్పటికి నాతో పరిచయమైనటువంటి వాళ్ళు ఎంతోమందున్నారు. మా లెక్చరర్స్ అందరూ కూడా గవర్నమెంట్ లెక్చరర్స్. వాళ్ళు నీట్ క్వాలిఫై అయినటువంటి వారు. క్వాలిఫై అయ్యారంటే ఇంచుమించుగా 2 రెట్లు ఐఏఎస్ చదువుకి ఎక్కువగా ఉంటది. నీట్ అంత క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. దానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. అయితే నీట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు 2 సార్లు ఐఏఎస్ ఆఫీసర్‌గా 5 మార్కులు పోయినటువంటి వ్యక్తులు ఇప్పటికి కూడా పరిచయం. నేను మెసేజ్ పెట్టానంటే వెంటనే వాళ్ళు రిప్లై ఇస్తారు. లేదా నాకు విషెస్ తెలియపరిచేటటువంటి వాళ్ళు, నాకు బర్త్‌డే గాని, మరొకటి గాని అయినప్పుడు వాళ్ళు విషెస్ తెలియపరుస్తుంటుంటారు. నేను ఏదైనా వీడియో చూసారనుకోండి, నన్ను అప్రిషియేట్ చేసేటటువంటి నేను చదువుకున్న రోజుల్లో మా టీచర్స్ ఎక్కడొచ్చింది అంటే అందరూ నేను సమానంగానే ఎంతమంది ఉన్నా సరే నా చుట్టూరు ఏమంటారు చుట్టూరు మా పిల్లలున్నారనుకోనండి, వాళ్ళు చెప్పకుండానే మనం నమస్తే సార్ అని అన్నాం అనుకోనండి, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పామనుకోండి, వాళ్ళందరూ తిట్టుకుంటూ ఉంటారు. మీకు తెలీదు. అంతమంది ఉన్నైనా సరే నేను ఏం చేసేవాడిని తెలుసా? విష్ చేసేవాడిని. ఎదురుగా ఒక వ్యక్తి కనబడుతున్నాడంటే మనం గౌరవించాలి. నాకు వచ్చేటటువంటి టీచర్స్ కాదు. గొప్ప విషయం ఏంటంటే నాకు వచ్చేవాళ్ళే కాదు, నాకు రాలేనటువంటి వారు, గురువులు అనబడినటువంటి వారు. మనం చెప్తే తప్పేమి కాదు, అది పెద్ద విశేషంగా మనం భావిస్తామేమో ఒకవేళ. గురువులుగా అందరినీ నన్ను గౌరవించాను. ఇప్పటికీ కూడా అందరూ కూడా నాకు సపోర్ట్. నేను వెళ్ళానంటే అక్కడ మీకు లాస్ట్ టైం ఒకసారి యూత్ మీట్‌లో చెప్పాను. నేను ఇప్పటికీ కూడా నా డిపార్ట్మెంట్‌కి వెళ్ళానంటే జువాలజీ డిపార్ట్మెంట్‌కి వెళ్తే అక్కడ వాళ్ళు కూర్చునేటువంటి చైర్‌లో కూర్చోబెట్టారు. అంత గౌరవించినటువంటి వ్యక్తులు. వాళ్ళతో పాటు అంటే హెచ్ఓడి ఉంటారు కదా! హెచ్ఓడి సైతం అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తులు సైతం బాగా రెస్పెక్ట్ ఇచ్చి జువాలజీ డిపార్ట్మెంట్‌కి వెళ్ళినప్పుడు. కెమిస్ట్రీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంటారు. ఇంత గౌరవం ఎక్కడొచ్చిందో తెలుసా? కేవలం వారిని గౌరవించినప్పుడే వస్తుంటది. ఆ తర్వాత మిగిలినటువంటి మన ప్రవర్తన విధానం, తర్వాత విషయాలే ఇక మిగిలినటువంటి విషయాలు. ప్రియ సహోదరులు, అందుకని ఎప్పుడు గూడా మనం నేలమట్టు కొంగినట్లుగానే తగ్గించుకునే ఉండాలి. తగ్గించుకునే స్వభావం ఉండాలి. ఎదుటిగా ఒక మనిషి కనపడుతున్నాడంటే మీ వీధిలో గాని, లేకపోతే బయట ఎక్కడైనా సరే, నమస్తే సార్ అని అనండి. ఒక వ్యక్తి నవ్వుతూ ఉంటుంటాడు. మీరు బాగా గమనించారా? ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చేటటువంటి వ్యక్తి నవ్వుతూ ఉంటుంటారు. కొన్నిసార్లు పలకరించడానికి ప్రయత్నం చేస్తారు. పలకరించితే తప్పేమి లేదు. మన ప్రాణాలేమి పోవు. చాలామంది వ్యతిరేకం. మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి విషయంలో కూడా మనం అటువంటి కృప కలిగినటువంటి మనస్సు కలిగి, జాలి కలిగిన మనస్సు కలిగి, తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. ఈ మాట మీ పిల్లలకి కూడా చెప్పండి. మీ పిల్లలు అప్పుడు ఆశీర్వదింపబడతారు. వారు ఎప్పుడూ కూడా సుముఖత చూపించాలి. బయటనున్నటువంటి వారి యొక్క మన్ననలు కూడా మనుష్యుల దయ, దేవుని దయ. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి. మనుషుల దగ్గర ఉండేటటువంటి ఆ సాక్ష్యం మనం చాలా ప్రాముఖ్యంగా సంపాదించుకోవాలి. ఏదో పై మట్టుకు కాదు గానీ, అది హృదయపూర్వకంగా, ఆ హృదయపూర్వకమైనటువంటి వ్యక్తిగా కనబడాలి. నేను అలాగే కనపడేవాడిని. ఎందుకంటే నాకున్నటువంటి అదే పరిస్థితిని బట్టి గానీ, లేకపోతే నా ఫినామినల్ స్ట్రక్చర్ చూసి కొంచెం వ్యతిరేకంగా ఉండేటటువంటిది. కానీ అలా ఉండేవాడిని కాదు. దేవుని యొక్క భయము మనకి పిల్లల్లో ఉన్నప్పుడే తల్లిదండ్రులు నేర్పించే ఆ అవగాహన, అలాగనే సహోదరుల్లో కూడా కొంతమంది లేని వాళ్ళు ఉంటుంటారు. కొంతమంది పేదలు ఉంటుంటారు. ధనికులు ఉంటుంటారు. అందరినీ సమానంగా ప్రేమించడం. వ్యత్యాసం లేదు. వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళు ఉండిన, లేకపోతే కోపపడినటువంటి వాళ్ళు వీధుల్లో ఉంటుంటారు మాకు. అయినా సరే వాళ్ళు కూడా పలకరించడం మనకి సర్వసాధారణంగా రావాలి. ఇక్కడ అవసరతకు ఉపయోగపడ్డాడు. అబ్రహాముకి అవసరతకు ఉపయోగపడ్డారు. అది శాంక్షన్ చేశాడు. ఎప్పుడైతే శాంక్షన్ చేశాడో
తల వంచి నమస్కరిస్తున్నాడు. నువ్వు నమస్కరించాలి ప్రతి ఒక్కరిని కూడా అంత గౌరవ భావంతో. ఏవండి ఇది జీతం తీసుకునేటప్పుడు గానీ, అలాగనే ఏదైనా జీతం తీసుకునేటప్పుడు నువ్వు పని చేసావు, అక్కడ ఉద్యోగం ఇవ్వడం గొప్ప విశేషం. ఆడు ఉద్యోగం ఇచ్చాడు అనంటే ఆ కంపెనీ యజమానులు, లేకపోతే కంపెనీలో పెద్దలుగా నిలబెట్టబడినటువంటి వారు మూర్ఖులుండొచ్చు. నిన్నెప్పుడూ అంటాడు ఒక్కొక్కడు. అలాంటి మూర్ఖమైనటువంటి అతని మూర్ఖత్వాన్ని బట్టి మనం మూర్ఖత్వాన్ని ప్రదర్శించకూడదు. మనలో ఉండేటువంటి మంచితనాన్ని అణిచివేసినట్లు. కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా మీరు ముందుకు కొనసాగించండి. నాకు గుర్తొచ్చినటువంటి నా ముందున్నటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. జీతం ఇచ్చినప్పుడు ఎంతో వారు ఒక వ్యవస్థను స్థాపించాలి. ఆ వ్యవస్థకి ఎన్నో పాటలు పడాలి. దాన్ని రన్ చేయడానికి ఎంతో వారి మీద మానసిక బాధ్యత ఉంటది. తర్వాత వాటితో పాటుగా ఏదో చిన్న జీతం అయినా సరే లక్ష్య పెట్టకుండా చేయకు. నీకు అందరికంటే తక్కువ ఇస్తుంటుంటాడు కావాలని. అయినా సరే చేదరించుకోకు. నాకు ఈ పని ఇచ్చావని ఆ పనిలో ఉన్నటువంటి సంతృప్తిని అనుభవించండి మీరందరూ కూడా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకనంటే నీకు ఉపయోగపడ్డారు వాళ్ళు. నీకు కొంచెం నీ ఇంటిలోకి సహకరిస్తున్నారు వాళ్ళు. అలాగనే ఆ వ్యవస్థ నీకు ఉపయోగపడుతుంది. నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తక్కువ, ఎక్కువ అనేటటువంటిది మూర్ఖుడు, మంచివాడు అనేటటువంటి వ్యత్యాసాలు ఎప్పుడూ కూడా కనబడనివ్వకూడదు అని వాక్యం ద్వారా, భక్తుల ద్వారా ఈ మాట మీకు తెలియపరుస్తున్నాను. ఎప్పుడైనా మీరు ఏదైనా గ్రాంట్ చేస్తే, ఎవరైనా సహకరించినట్లయితే వెంటనే మీరు వారికి కృతజ్ఞతగా ఏదో ఒకటి చేయటం. ఇది సర్వసాధారణంగా ఉంచాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంకా మన అంశంలోనికి పూర్తిగా వెళ్ళలేదు. ఇది ఒక మంచి లక్షణంగా తీసుకున్నాం. సమయాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తాను. ఇక్కడ రెండవదిగా తిరిగి ఆ వెల ఎంతైతే ఉందో దాన్ని ఇచ్చేస్తానన్నాడు. మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట హేతు కుమారులకు చెప్పాడు. పొట్టిగా ఏమి ఇవ్వద్దు గానీ నేను ఎంతో కొంత దానికి వెల ఇచ్చేస్తానని అన్నాడు. తర్వాత ఎఫ్రోను కూడా మాట్లాడినప్పుడు అక్కడ వెల ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు ఎఫ్రోన్ ఏమన్నాడనంటే 400 వెండి 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 పెద్ద విశేషమేమీ కాదు. ఈ 400 తులములు వెండి పెద్ద విశేషమేమీ కాదు. నీకు నాకు మధ్య సంధి చేయటం పెద్ద విశేషమేం కాదు. నీకు ఎక్కువ కాదు, నాకు ఎక్కువ కాదు. కాబట్టి దాని గురించి ఆలోచన చేయకు. నువ్వు గుహ ఒకటే అడిగావు. గుహతో పాటుగా స్థలం కూడా ఇస్తానన్నాడు. ఆ పొలం కూడా ఇస్తానన్నాడు. చూడండి ఒకసారి చదువుతారా? 11వ వచనం. అయ్యా అట్లు కాదు, నా మనవిని ఆలకించుము. ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను. దానిలో ఉన్న గుహను నీకు ఇచ్చుచున్నాను. ఎక్కడొచ్చింది ఇలాంటి ఆ మనస్సు అనంటే, ఇంత గొప్ప వ్యక్తి ఎప్పుడైతే తగ్గించుకున్నాడో అతనికి ఇంకా మేలు చేయాలని అనిపించింది. అంటే మన స్థాయిలు ఎంత గొప్పవైతే అంత గొప్ప పరిస్థితి నుండి మనం ఎంత తగ్గించుకుంటే అంత ఘనత వస్తది. ప్రియ సహోదరులారా జాగ్రత్త వింటున్నారా? ధనవంతులు, అలాగనే శక్తివంతులు, సామర్థ్యవంతులు, డబ్బున్నటువంటి వారు, అలాగనే వెండి బంగారాలతో నింపబడినటువంటి వారు, సమృద్ధి ఉన్నదని అంటాం కాదు. నువ్వు తగ్గించుకుని ఉండాలి. నేల మట్టు కొంగేటటువంటి తత్వం ఉండాలి. అన్ని విషయాలందు లోబడుతూ ఉండాలి. నా మాటే చలామణి అవ్వాలి ఇంట్లో గాని, బయట గాని. నేనే ప్రధానుడినని గాని ఎప్పుడు అనుకోద్దు. నిన్ను తీసేస్తాడో అంటే నిన్ను ఆ పని నుండి తొలగించేస్తాడు. ఆ విలువ కలిగినటువంటిది విలువ ఎప్పుడవుతుందనంటే, ఎప్పుడైతే నీ స్థాయి ఉన్నదో ఆ స్థాయి నుండి తగ్గించబడాలి. అవసరం ఉన్నప్పుడు కొంతమంది కాళ్ళు పట్టుకుంటారట. తర్వాత జుట్టు పట్టుకుంటారట. ఇలాంటి తత్వము మంచిది కాదు. ఇక్కడ నేర్పించేటటువంటిది అదే ప్రధానమైనటువంటి. అవసరం ఉంటే అయ్యగారండి అని తిరుగుతాం. అవసరం లేకపోతే తర్వాత జుట్టు పట్టుకున్నట్టుగా మాట్లాడడం, ప్రవర్తించడం పద్ధతి కాదు. అది వాక్యానుసారమైనటువంటిది కాదు. నువ్వు ఎదుటి వారి దగ్గర, మనుష్యుల దగ్గర, మూర్ఖమైనటువంటి ప్రజల దగ్గర, వీధిలోను, అలాగనే పనిచేసే చోట, అలాగనే సంఘంలో మరి ప్రాముఖ్యం. ఇంకా సంఘం అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. దీని గురించి మీకు చెప్పట్లేదు. ఎందుకంటే మీకు తెలుసు గనక. ఇది మరింత శ్రేష్టమైనటువంటిది. ఇది దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న నియమాలు, కట్టడలు. ఇక్కడ మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇక మీకు దానికే చెప్తున్నామంటే దీనికి ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు అవగాహన కలిగి ఉండాలి. ప్రియ సహోదరులారా, తగ్గింపు స్వభావం కలిగి ఉంటేనే నువ్వు లోకంలో చలామణి అవుతావు. నీకు మేలు చెయ్యాలని అనిపిస్తుంటది. అతను ఒకటే అడిగాడు, గుహనే మాత్రమే అడిగాడు. ఇదిగో నాకు పలానా చోట ఆ గుహ నాకు ఇచ్చినట్లయితే ఈ సారా యొక్క డిసీజ్ ఉంది కదా, ఆ సారా యొక్క భౌతిక కాయం ఉంది కదా, ఆ భౌతిక కాయాన్ని ఇప్పుడు పాతిపెట్టడం కోసం కేవలం గుహ అడిగితే మీరేం చేశారట? సమస్తమైనటువంటి పొలము, సమస్తమైనటువంటి గుహం కూడా
ఆ మాటలు చూడండి ఏమంటున్నాడు? ఇదిగో అట్లు కాదు, ఎట్లు కాదు, నువ్వన్నట్టు కాదు, మేమన్నట్టుగా చెయ్యి. ఆయనన్నట్టుగా కాకుండగా మేమన్నదేమిటి? ఆ స్థలం కూడా తీసుకో. అక్కడున్న గుహ నీది అని అంటున్నాడు. అలాంటి ఉదార స్వభావంతో నీకొక మంచి చెయ్యాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఆలోచనకి రాలేనట్లయితే మీరెప్పటికిని గూడా ఎప్పటికిని గూడా ఎదగరు. జాగ్రత్తగా గమనించండి. కొంతమంది అన్యులు గూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎంత దీన మనస్సుతో ఉంటుంటారో. అన్యుల్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది దీన మనస్సుతో ఒబీడియంట్‌గా ఉంటుంటారు. కొంతమంది ఏదో గర్వంగా మాట్లాడినా వాళ్ళ మనస్తత్వం అందరికీ కూడా అండి అంటూ మాట్లాడతారు. ఒరేయ్ అని మాట్లాడరు. ఎవరో కొంతమంది అలా సంబోధించడం సర్వసాధారణం. వాళ్ళకున్న చనువుని బట్టి చేయొచ్చు. లేకపోతే కొంతమంది అలవాటుని బట్టి అనొచ్చు. దానిని కాదు విశేషంగా కావాలని అంటారు చూడండి ఒరేయ్ అని. అది తప్పు. బాగా గమనించారా? మీకు ఇంకా వివరంగా చెప్తున్నాను. గౌరవించే విషయంలో ఒరేయ్ అని నీకు అలవాటుంటే అను. వారికి మీకు మధ్య ఉన్నటువంటి సంబంధంలో అనిపించుకున్న వాడికి బాధ అనిపించదు. అనేటటువంటి వాడికి కూడా పెద్ద విశేషం అనిపించదు. ఎంత ఎత్తుకెదిగినా అంటుంటారు. అలాగనే రెండోది ఎవరో తెలుసా? ఆహ్, ఊత పదంగా మాట్లాడుతుంటుంటారు. అది కించపరిచే పదం అని తెలీదు. అదే అధికారులు చూడండి అలా మాట్లాడు. ఏవండి అని అంటుంటారు. ఒక ఒక పైనున్నటువంటి అధికారికి అదే నేర్పిస్తారు ట్రైనింగ్‌లో. నువ్వు గౌరవించాలి. నువ్వు తగ్గించుకోవాలి. సేవ చేయడానికొచ్చావు. ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడంటే నువ్వు సోషల్ సర్వీస్ చేయడానికొచ్చావు. కాబట్టి ఈ సోషల్ థింగ్స్ అన్నీ గూడా నెరవేర్చడానికి ప్రయత్నం చెయి నాయనా అని అంటుంటారు. ఒరేయ్ అని పిలవరాళ్ళు. ఎప్పుడు గూడా మీరు బాగా గమనించండి. ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంకా పైనున్నటువంటి అధికారులు చిన్న స్టూడెంట్ వెళ్ళినా సరే చెప్పండి మీకేం కావాలి అంటారు. ఆ గౌరవమైన పదాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మీకు ఊత పదమైతే అది కొంచెం కాలక్రమేణా మార్చుకోవడం మంచిది. రెండవది గౌరవించండి. కావాలని అంటాడు. వీడి పరిస్థితి ఎంత, వీడంత అన్నట్టుగా పిలిచారా మీకు వాయించేస్తాడు దేవుడు. ఖచ్చితంగా వాయించేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడు. జాగ్రత్తగా గమనించండి. తగ్గింపు స్వభావం ఉండాలి అన్ని విషయాల్లో కూడా. తగ్గించుకునేటటువంటి స్వభావం. ఆ గర్వం ఎక్కడొచ్చిందో తెలుసా? నీ మాట తీరు మారలేదు. చదువుకున్న పిల్లలు, మీలో చదువుకున్న పిల్లలు డబ్బున్నా, అధికారం ఉన్నా అహంకారమైనటువంటిది చూపించొద్దు. అటువంటి వారు ఒరేయ్ అని పిలవనివ్వకండి. ఎవరిని కూడా అండి అని పిలు అని నేర్పించండి. గౌరవ పదాలు పెట్టి ఆ మాటలు పెట్టి అండి అని పిలవాలి. చదవండి, లేకపోతే రాయండి, లేకపోతే ఇవ్వండి ఇలాంటి పదాలు అండి అని పిలిచేటటువంటి ఆ పదాలు నేర్పించిన వాళ్ళు ప్రయోజకులు అవ్వబోతున్నారని విశ్వసిస్తూ ఈ మాటలు తెలియపరచండి. ఈ మాటలు అప్పుడు ఆ స్టేజ్‌ల మీద చెప్తారు. మా మమ్మీ ఎప్పుడో నేర్పించింది. మా డ్యాడీ ఎప్పుడో అనమన్నారు. ఆ మాటలన్నీ నేను ఎప్పుడు నేర్చుకున్నాను అనేటటువంటిది ఏదీ లేదు కొత్తది అనేటటువంటి మాటలు చెప్తారు. ఇది వాక్యానుసారంగా మనం ఎదుటి వారిని గౌరవించడం అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు అబ్రహాము లాంటి వ్యక్తులతో నాయన లేకపోతే తండ్రి లేకపోతే ఈ పదాలు మనకి చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంటుంటాయి. ఇప్పుడు ఇక్కడ వీరు గౌరవించారు. అహంకార బుద్ధి ఇక్కడ చూపించలేదు. దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అట్టి రీతిగా ఉంటే నువ్వు ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. భక్తుడు, అలాగనే ప్రవక్త, అలాగనే ఆహ్, రాజు అని పిలువబడినటువంటి వ్యక్తి, అలాగనే మరింత ప్రాముఖ్యమైనటువంటిది దేవుడే సాక్షాత్ ఇంటికొచ్చినటువంటి వ్యక్తి మనకు నేర్పించే మాటలు. కాబట్టి ఇలాంటి దీన మనస్సు కలిగి ఉండినట్లయితే వీరందరూ కూడా ఆశీర్వదింపబడతారు, దీవించబడతారు. ఇప్పుడు ఆశీర్వదింపబడతానని చేయలేదు ఇది. అబ్రహాం ఆశీర్వదింపబడిన తర్వాత చేసినటువంటి సంఘటనలు. అంటే నువ్వు ఎదిగే కొలది ఒదుగుతూ ఉండాలనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువారు నేల మట్టుకు వంగి శిష్యుల పాదాలు కడిగినటువంటి అనుభవం బట్టి తగ్గించుకునే స్వభావం మీరు కలిగి ఉండాలి. అవసరమైతే వంగుని తీరు చాలామంది. అవసరమైతే వంగుని తన్నేస్తాడు. ఏదైనా ప్లేట్ గాని గ్లాస్ ఉందనుకోండి, ఆడ అడ్డు ఉందనుకోండి తన్నుతుంటారు. ఎవరు తన్నకూడదు. ఒక ప్లేట్ ఉందంటే తన్నకూడదు. ఒంగుని తీయండి. చాలా నేల మట్టుకు వంగటం నేర్చుకోనండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇవన్నీ విషయాలు కూడా. అంటే ఇంకా ఇదే మాటను నేను కంటిన్యూ చేస్తూ ముగించాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యంగా మీరు నెరవేర్చాలి. ఒంగు ఏది తన్నకూడదు. తన్నిన తర్వాత దండాలు పెట్టేసుకుంటుంటారు. అలాంటివి చేయకండి గానీ, నువ్వేం చేసావో ఒక బుక్ ఉన్నదా, కాళ్ళతో అలా తన్నడం గానీ, ఇలాంటివి చేయకు. అది చదువుకుంటున్నావు కాబట్టి అది అలా చేయకూడదు. అదొక సిద్ధాంతంగా మనం తీసుకోవాలి. ఒక ముఖ్యమైనటువంటి విషయం. అది నీకు భోజనం పెట్టేటటువంటిది. జాగ్రత్తగా చూడు. అలాగనే కొన్ని సందర్భాల్లో ఏదైనా వస్తువులు విచ్చలవిడిగా తన్నేస్తుంటుంటారు. కొంతమంది స్త్రీలు గూడా కొంచెం కూడా వంగడానికి అవకాశం లేకుండి
కొంచెం కూడా అవకాశం ఇవ్వకుండగా నేల మట్టుకు వంగేటటువంటి స్వభావం లేకుండా ఉంటారు. తగ్గించుకోండి. ఇలాంటి విషయాల్లో చాలా మనము ప్రణాళికలు కలిగి క్రియలు జరిగిస్తూ ఉండాలి. ఇవి ప్రాముఖ్యమైనటువంటి ప్రియ సహోదరులారా. ఇలాంటి విషయాల్లో మనం ఎక్కడా కూడా గర్వాన్ని ప్రదర్శించడానికి వీల్లేదు. ఆ గర్విష్ఠులుగా ఉంటే దేవుడు గర్విష్ఠులను ఏం చేస్తానన్నాడు? అణిచివేస్తానన్నాడు. అహంకార బుద్ధి ఉంటే దానికి హక్కుదారులుగా చేయకుండా చేసేసాడు. గడ్డి మేయించాడు. 4వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు ఏం చేశాడు? గడ్డి మేసాడు. అలాంటి పరిస్థితికి దిగజారిపోయాడు. కారణం గర్వం. గర్వం ఎక్కడైతే ఉందో అక్కడ ఆశీర్వాదం, అభివృద్ధి ఉండదు. ఇప్పుడు ఎదుగుతామని చేయలేదు ఇవన్నీ కూడా. ఎదిగిన తర్వాత జరిగించబడినటువంటి. కాబట్టి ఎదిగే కొలది నువ్వు ఒదిగేటటువంటి స్వభావం కలిగి ఉండు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఈయనలో రెండవ క్వాలిటీ ఏమిటంటే, ఏదైనా ఒక కార్యం జరిగితే దానికి వెల ఇచ్చేట, వెల కట్టి ఇవ్వటం అనేటటువంటిది ఇక్కడ రెండవదిగా కనపడుతుంది. ఏదైనా మీకు ఇచ్చినా ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా, ఇంతకుముందు చెప్పినటువంటి అంశంలో మీరు నేర్చుకున్నది ఏమిటి? అబ్రహాం అనేటటువంటి ఆయన వెల ఇచ్చాడు. దానికి తగినటువంటిది ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఇక్కడ తీసుకున్నటువంటి దానికి వారు వెల కట్టారు, వెల ఇచ్చేసాడు. అన్న మాట ప్రకారంగా ఇచ్చేసాడు. తగ్గించి కొంచెం ఎక్కువ చెప్పి ఏవి బేరసారాలు ఆడలేదు. ఒకవేళ నీ స్తోమత కాకపోతే ప్రత్యేకంగా అది చేయడం మంచిదే గాని తప్పేమీ కాదు. కానీ ఇక్కడ నీ అధికారమును బట్టి నువ్వు రాజు అని అన్నారు కాబట్టి ఆ రాజులాగే ప్రవర్తించాడు. 400 400 నీకు నాకు ఎక్కువేం కాదు అని అన్న ప్రకారంగానే ఇదిగో 400 తులముల వెండి అని తూసిచ్చేసాడట. అలాగా మనం కూడా ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే దాని వెల ఎంత కడితే అంత కూడా ఇచ్చేయాలి. ఈ మాట కూడా మనం జాగ్రత్తగా అబ్రహాము నుండి నేర్చుకోవాలి. ఏదైతే తీసుకున్నారో కొంతమంది అలా అట్టి పెడుతూ ఉంటుంటారు. ఉంచుకండి మీ దగ్గర. ఎప్పటికైనా ఇచ్చేయాలి కదా! ఆ డబ్బు ఇచ్చేయండి. ఒకవేళ బంగారం తీసుకున్నావా? ఎంతైనా ఒకవేళ దానికి ఇవ్వాల్సింది ఏదైనా ఉందా? ఇచ్చేయి. మరలా మన దగ్గర ఉండడానికి వీలేదు. అలాగే నీ స్థలం తీసుకున్నావా? ఎంతన్నావు? ఇచ్చేయి. ఎంత చెప్పారో అంత ఇచ్చేయి. అలాగనే ఒకవేళ ఏదైనా అనుకున్న మాట ప్రకారముగా, అనుకున్న సిద్ధాంత ప్రకారంగా మనం ప్రతి కార్యాన్ని జరిగించాలి. ఆ స్తోమత లేకపోయినప్పుడు అప్పుడు మీరు బార్గెయిన్ చేయొచ్చు. మీరు ఎలాగైనా సరే మీకు ఆ నెగోషియబుల్ ఉంటది కదా! కొంచెం తక్కువ, ఎక్కువ ఉన్నటువంటిది మీరు చూసుకోవచ్చు. అలాగా మనం ఇక్కడ రెండవ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ విషయంలో మరలా మూడవదిగా చనిపోయినటువంటి వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యతను బట్టి మనము కూడా చనిపోయినటువంటి వ్యక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక మాట మనం చదువుకుందాం. ఈ మాటను బట్టి అనేకమైనటువంటి వచనాలున్నాయి. దాన్ని పూర్తిగా మనము పూర్తి చేయడానికి మనకి సమయం లేదు గనుక ఒక 2 మాటలు నేను ఒక వచనాన్నైనా నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఈ ఏదైనా ఒకవేళ మనము 116వ అధ్యాయం కీర్తనల గ్రంథం తీయండి. 116వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనటువంటిది. శారా కూడా భక్తురాలు కాబట్టి విలువిచ్చాడు. దేవుని యొక్క భక్తి కలిగినటువంటి మనుషులు చనిపోయినప్పుడు కొంచెం విలువనివ్వండి. అది ఈరోజు మన యొక్క ప్రాముఖ్యమైన అంశం. అయితే దానికంటే ప్రాముఖ్యమైనటువంటివే మనం కూడా ఇప్పటి వరకు నేర్చుకుని ఉన్నాం. ఈ మాట మీరు మూడవ మాటగా జ్ఞాపకం చేసుకోండి ఈ అధ్యాయంలో. మరణానికి విలువ ఇచ్చాడు కాబట్టే ఆ శారాని ఏం చేశాడంటే ఎంత దూరమైనా తీసుకొచ్చి దానికోసం ఆ భౌతిక కాయం కోసం బ్రతిమాలుతున్నాడు అందరినీ. వేడుకుంటున్నాడు. అంటే ఆ శరీరాన్ని ఒక శ్రేష్టమైన స్థలంలో పెట్టాలి అని ఆ చనిపోయినటువంటి భౌతిక కాయానికి విలువిచ్చినట్టుగా కనపడుతుంది. ఈ అంశంలో మనం నేర్చుకోవాల్సింది అదే. చనిపోయినటువంటి వారికి విలువనివ్వాలి. ఆ చనిపోయినటువంటి వారిని ఎలా పడితే అలా పాతిపెట్టడం గాని, లేకపోతే సరిగ్గా పాతిపెట్టకపోవడం గాని, ఈ మాట ప్రసంగి గ్రంథంలో ఉంటది. వాడు సరిగ్గా పాతిపెట్టబడకపోతే అది శాపం అది. కాబట్టి సరిగా పాతిపెట్టబడకపోయినా కనుక వారు ఏం చెప్పారు? మరి సమాధి చేయమంటే సమాధి చేయరు కొంతమంది. ఏవేవో చేస్తుంటుంటారు. సమాధి చేయాలి. అలాగనే విలువ కలిగింది ఏదైతే ఉందో దానిని చేయాలి. విలువ కలిగిన అంతా పోయేదే గదా అని అనుకోనకండి ఎప్పుడు కూడా. అంతా మట్టిలో కలిసిపోయేదే కదా అని అనుకోద్దు. బంగారం ఒలిచేసినట్లుగా దానికి చేయాల్సినటువంటి క్రియలన్నీ కూడా చక్కగా చేయాలి. ఎందుకు ఆ గుహ అడిగాడు అనంటే దాన్ని భద్రం చేయటం కోసం అడిగాడు.
ఆ సమాధి భద్రం చేయడం అనేటటువంటిది అతనికి వచ్చినటువంటి ఆలోచన అది ప్రేమతో చేసినటువంటిదా? లేకపోతే మరొకటా? కాదు. అదే ఇప్పుడు తరతరాలుగా కూడా ఈరోజు సాక్షిగా ఉండటానికి కృప చూపించాడు దేవుడు. ఆ ఉద్దేశం ఒక భక్తునిలో వచ్చే ఒక ప్రేరేపణ, ఒక క్రియ పరిపూర్ణత అది తరతరాలకి కూడా సాక్ష్యంగా మిగిలిపోతుంది. మన జీవితాల్లో కూడా మనం చేసేటటువంటి క్రియలలో ప్రధానంగా మనం తీసుకునేది ఏదైనా కావచ్చు. మనం తీసుకునే నిర్ణయాలు అవి తరతరాలకు నిలిచిపోయేటటువంటివిగా ఉంటాయి. మన ఆత్మ ప్రేరేపణ అనేటటువంటిదే కాదు. ఆ ఆత్మ ప్రేరేపణ అది సరైనటువంటి విధానంలో దేవునికి ఘనతార్థంగా, మహిమార్థంగా ఉండినట్లయితే నిశ్చయముగా ఆ విషయాలు యందు ఆయన మనల్ని ఘనపరచువాడుగా ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము ఘనపరచబడుతున్నాడు ఇప్పుడు. ఆ సమాధులు ఇప్పటికున్నాయి. మోషే సమాధి ఉన్నది. సమస్తమైనటువంటి భక్తుల సమాధులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈ విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనము తెలుసుకొనడానికి ఆ రోజు బ్రతిమాలుతున్నాడు అందరినీ కూడా. అంటే భౌతిక గాయమే కదా! ఆ ఉన్నటువంటి చోట ఎక్కడో చోట కప్పెట్టేయొచ్చు కదా! భూమి లేదా అంటే భూమి ఉంది. కానీ ఆయన నిర్ణయించినటువంటి స్థలము ప్రత్యేకమైనటువంటి స్థలము. ఆ ప్రత్యేకత కోసమే అక్కడ ఒక ప్రదేశాన్ని అడిగాడు. ఆ ప్రదేశం కోసం ఎంతో అందరి పాదాలు పట్టుకున్నట్లుగా ఒక భర్త ఎంత శ్రద్ధ పెడుతున్నాడో చూడండి. ఆ భౌతిక కాయానికి భార్య యొక్క సమాధి విషయమై ఎంత శ్రద్ధ పెడుతున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, గమనించారా? ఇక్కడ ఒక భర్త, ఆ భార్య చనిపోయినటువంటి ఆ భౌతిక కాయానికి కూడా విలువిస్తున్నాడు. జాగ్రత్తగా పురుషులందరూ కూడా ఇది మనసులో పెట్టుకోండి. ఆ భౌతిక కాయం ఆమె ఏమడిగిందో వాటిని చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి పురుషులు. అలాగనే వారు చేసినటువంటి ప్రతిక్రియ, ప్రతి విషయం కూడా నెరవేర్చగలిగినటువంటి వారిగా ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ ఆ భర్త చూపించినటువంటి చొరవను బట్టి ఆ భౌతిక అంటే చనిపోయినటువంటి వ్యక్తికి కూడా విలువివ్వాలనేటటువంటి అంశం మనకి ఇక్కడ బయలుపడుతుంది. కాబట్టి చనిపోయినోళ్ళు గదానని నిర్లక్ష్యం చేయకండి. వారిని సాధ్యమైతే ఎంత శ్రేష్టమైనటువంటి రీతిగా మనం వారిని భద్రం చేస్తామో అంత భద్రం చేయాలి. అలాగనే మనము దానిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అంటే దాన్ని బాగు చేయమంటుంటారు, ఆ సమాధిని సరిచేయాలని అనుకుంటారు. అదేం తప్పేమీ కాదు. సిద్ధాంత ప్రకారంగా ఒకరోజు సమాధులు పండగ రోజున మాత్రం చేయమని కాదు. అది జాగ్రత్త పరుచుకోవాలి. దానికి కట్టడానికి కానీ లేకపోతే అన్నిటికీ కూడా ఇది సాధ్యమే అని వాక్య ప్రకారంగా ఇది మంచిదని దాన్ని ఆమోదించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని తప్పు పట్టకండి ఎక్కడ కూడా. ఒకవేళ ఎప్పుడైనా సమాధిని ఒకవేళ సరి చేసుకోండి. మరలా చెప్తున్నాను, సమాధుల పండగ రోజునని పునరుత్థాన దినం రోజుని కాదు మీరు చేయాల్సింది. మరొక రోజు అది జాగ్రత్త పరుచుకుని అది ఉండాలి అనేటటువంటిది, అది మంచి స్థలంలో ఉండాలని కోరుకోవడం మంచిది. అంతేకాకుండా ఇక్కడ వెలపెట్టుకొనడానికి మీరు బలహీనమైన మనసుతో ఉండొద్దు. ఎంత అంటే అంత ఇచ్చేశాడు ఆ సమాధి కోసం. అంటే ఆమెను భౌతిక కాయాన్ని ఉంచటం కోసం. అంటే ఈ రోజుల్లో కూడా చూడండి, స్థలం కొనవలసి వస్తుంది. ఈ మెట్రోపాలిటన్ సిటీస్ కానీ, సిటీస్లో కావచ్చు, ఎక్కడైనా మనం సమాధులకి స్థలం కొనడానికి కూడా బలహీనమైన మనసు వంతులేసుకుంటుంటారు. కొంతమంది ఉంటారు, డబ్బు ఉంటుంది కానీ, ఆస్తి ఉంటుంది కానీ, నువ్వివ్వలేదు. ఎవరో ఒకరు చొరవ చూపించి పాపం అంతా పెట్టుకునే వాళ్ళు ఉంటుంటారు. ఈ చనిపోయిన దగ్గర చేసే సింధులు అన్నీ కాదు. ఇక మేము చెప్పడానికి ఇంకా సమయం లేదు కానీ చాలా చేస్తుంటుంటారు. అలాంటివి చేయకండి. ఎంత విలువిస్తున్నారు చూసారా? ఎంత విలువిస్తున్నారు. ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరైనా సరే, మనమైనా సరే ముందుకు ఉండాలని చెప్పి సంఘం కొన్నిసార్లు వారికి సిద్ధపరిచిన సందర్భాలు ఉన్నాయి. అలాగనే మరికొన్ని సందర్భాల్లో ఆ విలువ కలిగినటువంటి రీతిగా వెళ్ళటం కోసం కొంతమంది ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురులో ఎవరో ఒకరు ముందుకు వస్తుంటుంటాడు. అప్పటి వరకు మాట్లాడరు, పెంపకాలకు మాత్రం వచ్చేస్తుంటుంటారు. అంటే ఆస్తి సంపదలు ఉంటాయి కదా, వాటిని పాడైపోయిన చీరలు కూడా వదలరు స్త్రీలు. కానీ ఇచ్చేటప్పుడు మాత్రం ఆ తల్లి ఆ మరణించిన భౌతిక కాయం కోసం ఖర్చు అయ్యేటటువంటి ఖర్చులో ఒక్క పైసా కూడా పెట్టుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. మూర్ఖత్వం అది. ఈ మాటను బట్టి ఎంతైతే అంత ఇచ్చాడంటే భక్తుడు ఆ భౌతిక కాయం కోసం ఎంతైతే అంత చేయాలి. ఒకవేళ అలాంటి సందర్భాలు మీ జీవితంలో ఎదురైతే ఈ మాటని జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం ఇలా చేశాడు కాబట్టి అది ఎంతైనా సరే మనం ముందుకు కొనసాగించాలని ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. ప్రియ సహోదరులారా, ఇటువంటి మంచి లక్షణాలు చాలా విలువ కలిగినటువంటి లక్షణాలు. అలాగనే వీటిని భక్తుల నుండి మనం నేర్చుకుంటున్నాం, అబ్రహాం దగ్గర నుండి మనం నేర్చుకుంటున్నాం. అటు రీతిగా మనందరము కూడా ముందుకు కొనసాగించబడదాము గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ఈ నేర్చుకున్నటువంటి విషయాలు
నా హృదయంలో ఉంచు నాయన. మనం ఒకటి కాదు అనేక అంశాలు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అబ్రహాం నుండి మరి 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా తగ్గింపు స్వభావం, సాగిలపడుతున్నాడు. రెండవదిగా అనుకున్న ప్రకారముగా ఆ వెల అంతటిని కట్టేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మూడవదిగా చనిపోయినటువంటి భౌతిక కాయానికి విలువనిచ్చేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదు భాగస్వామి అని విలువనిచ్చేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేశాలలో అనేక మంది అటు రీతిగా విలువనిచ్చినటువంటి వారు అందరూ ఉన్నారు. అది ఒక భక్తునికి అవసరమని ఈ 3 విషయాలు దేవుడు తెలియపరుస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడే, నాకు ఈ మనస్సు దయచేయి నాయనా. నాకు ఇటువంటి ఆలోచన దయచేయి నాయనా. తండ్రి ఇదిగో ప్రభు ఎక్కడా తప్పిపోకుండా సహాయం చేయి నాయనా. తండ్రి మమ్మల్ని నడిపించు నాయనా. తండ్రి ఇదిగో ప్రభా మమ్మల్ని స్థిరపరచు నాయనా. ఆదరించు తండ్రి, బలపరచు నాయనా. శక్తివంతులుగా చేయమని అడుగుచున్నాం తండ్రి. మీరే మహిమ పొందమని అడుగుచున్నాం తండ్రి. మీరే మహిమ పొందవచ్చు. కృప చూపించిన ఆయన, కృప చూపించిన ఆయన. తండ్రి మీ నామానికి మహిమ కలుగునుగా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామానికి మహిమ కలుగునుగా, మీ నామానికి స్తుతి కలుగునుగా, ఘనత కలుగునుగా, ప్రభా మహాత్మ్యములు యుగ యుగములు యుగ యుగములు కలుగునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో సాతానుడి యొక్క క్రియలను నాశనం చేసి మమ్మల్ని అందరినీ ప్రభా ఈ భక్తి మార్గంలో నడిపించేందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రధానమైనటువంటి ఈ మంచి మాటలు మాకు నేర్పించినందుకు వందనాలు. తగ్గింపు గుణంతో ఆశీర్వదింపబడ్డావా, దీవించబడ్డావా, ఉన్నతమైన స్థితికి వెళ్ళావా, నువ్వు తగ్గించబడాలని మాకు హెచ్చరిక చేస్తావు నాయన. తండ్రి ఆశీర్వదింపబడిన తర్వాత తండ్రి తగ్గించుకోవడం నేర్పించావు తండ్రి. మీరే సహాయం తెచ్చేసి నడిపించండి. భక్తులుగా వీరిని నడిపించవచ్చున్నాం తండ్రి. ఈ నామానికి మహిమ కలుగునుగాక, స్థుతి కలుగునుగాక తండ్రి. ఇదిగో ప్రభావంతో నింపమని నడుచున్నాం తండ్రి. మహిమ కలిగినటువంటి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని నడుచున్నాం తండ్రి. అబ్రహాములో ఉన్నటువంటి గుణగణాలు, లక్షణాలు ఎంతో శ్రేష్టమైనటువంటి ఆయన. వాటిలో భాగంగా ఈరోజు చెప్పినటువంటి మాటలో రెండవ మాట మా హృదయాల్లో ఉంచండి. ఎంత వెల చెప్పారో అంత వెలను తిరిగి ఇచ్చుట మాకు నేర్పించండి నాయన. తండ్రి ఇదిగో మీరు సహాయం చేసి నడిపించండి. ఆ సమృద్ధి మాకు అనుగ్రహించండి. ఆ సమృద్ధి మాకు ఉండిన ఎడల వెన తీయకుండా సహాయం తెచ్చేసి నడిపించండి. మీరే మహిమ పొందండి. మూడవదిగా ప్రార్థన చేస్తున్నాను నాయన. ఎవరైనా ప్రభువా తండ్రి మరణించినటువంటి వ్యక్తులకు విలువ ఇవ్వమని సెలవిచ్చాం. ఆ ప్రకారంగా విలువనిచ్చే బిడ్డలుగా చేయండి తండ్రి. ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి నాయన. వాటన్నిటినీ ప్రభా తండ్రి ఇదిగో సిద్ధపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో ప్రభా ఈ విషయంలో ఎక్కడైనా లోపం ఉందేమో, పట్టించుకోలేదేమో, ఇంతకు ముందుగా తండ్రి ఇదిగో వీరుకున్నటువంటి బంధువులు కానీ, మిత్రులు కానీ, ప్రభా తోబుట్టులు కానీ, తండ్రులు కానీ, తల్లులు కానీ ప్రభా మరణించినటువంటి వారి విషయంలో ఎక్కడైనా నిర్లక్ష్యం చూపించారేమో దయతో క్షమించినాయన ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా సరిచేయమని అడుగుచున్నాం తండ్రి. భౌతిక కాయానికి కూడా వారు విలువిచ్చారు నాయన. అటువంటి భక్తి మాకు దయచేయండి తండ్రి. అటువంటి శ్రేష్టమైనటువంటి ప్రభా తండ్రి భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. మీరే మహిమ పొందమని ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ ప్రభాతాన్ని మరొకసారి మేమందరూ సంతోషించేటకు భాగ్యం తెచ్చేసి నడిపించమని యేసు పరిశుద్ధ దివ్య నామ నడిచి ప్రార్థన చేస్తాం, సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామ పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరినగా కావాల్సినంది ఆహారం మాకు దయచేయండి. మన సమయం క్షమించిన ప్రకారం మాకు క్షమించిన శోధనలకు తాకి నుండి తప్పించమని కనుక రాజ్యము బలము మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం పుణ్యలప్పుడు సదాకాలం ప్రభు రాకడ పర్యంతరం తోడేంటి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.